తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు సమ్మెకు రెడీ అయ్యారు. ఇవాళ అర్ధరాత్రి నుంచే సమ్మె చేపట్టబోతున్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం, కార్మిక సంఘాల పునరుద్ధరణ సహా పలు డిమాండ్ల పరిష్కారమే ధ్యేయంగా సమ్మెకు పిలుపునిచ్చింది ఆర్టీసీ జేఏసీ. ప్రభుత్వంతో పలుమార్లు ఉద్యోగ సంఘాల నేతలు చర్చలు జరిపినప్పటికీ ఎలాంటి స్పష్టత రాలేదని, అందుకే సమ్మె తప్ప వేరే గత్యంతరం లేదని జేఏసీ నేతలు చెబుతూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో కార్మికుల సమ్మె సంతకాలు తీవ్రంగా కనిపిస్తూ ఉన్నాయి. తమ డిమాండ్ల సాధన కోసం కార్మిక సంఘాలు సమ్మెకు సిద్ధమయ్యాయి. ఈదురు వెంకన్న, థామస్ రెడ్డి నేతృత్వంలోని ఆర్టీసీ జేఏసీ సమ్మెపైన తీవ్రంగా కసరత్తు చేసింది. అన్ని డిపోల పరిధిలో మీటింగ్లు ఏర్పాటు చేసి కార్మికులను సన్నద్ధం చేశారు. అయితే సమ్మెకు దూరంగా ఉంటూ వచ్చిన మరో జేఏసీ సైతం తాము కూడా సమ్మెకు దిగుతున్నట్లుగా ప్రకటించింది. వీరితో సహా మిగతా కార్మిక సంఘాలు సైతం సమ్మెకే సై అంటున్నాయి. అదే జరిగితే తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ బస్సు సర్వీసులు నిలిచిపోయే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఏం జరుగుతుందోనన్న టెన్షన్ చాలా మందిని వెంటాడుతోంది. సమస్యల పరిష్కారంపై స్పష్టమైన హామీ రావాలన్నది ఆర్టీసీ జేఏసీ నేతల డిమాండ్. ప్రభుత్వంతో పలుమార్లు ఉద్యోగ సంఘాల నేతలు చర్చలు జరిపినప్పటికీ ఎలాంటి స్పష్టత రాలేదని, అందుకే సమ్మె తప్ప వేరే గత్యంతరం లేదని జేఏసీ నేతలు చెబుతూ ఉన్నారు. ఆర్టీసీ కార్మికులు కోరుతున్న డిమాండ్లలో మెజార్టీ అంశాలకు ప్రభుత్వం సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ప్రధాన డిమాండ్లు ఆయన ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం, యూనియన్ల పునరుద్ధరణ విషయంలోనే పేచి వస్తోంది. ఈ రెండూ తమ పరిధిలో లేవని మంత్రి పొన్నం ప్రకటించిన తర్వాతే సమ్మెపైన జేఏసీ స్పష్టమైన పిలుపునిచ్చింది. ఈ ప్రధాన డిమాండ్ల విషయంలో జేఏసీ నేతలు పట్టు వీళ్లేదు. ఈ నేపథ్యంలో సమ్మె చేస్తే ప్రభుత్వానికి లేని తలనొప్పి ఎందుకని భావించినట్లు సమాచారం. అందుకే కాళేశ్వరం సభ వేదికపైన మంత్రి పొన్నం ఈ అంశంపై కీలక ప్రకటన చేశారు. నిత్యం 60 లక్షల మంది ప్రయాణికులు, అందులో 35 లక్షల మంది మహిళలు, 35 లక్షల కిలోమీటర్ల ప్రయాణం, 10,000 బస్సులతో పేద ప్రజలకు ఆర్టీసీ బస్సు లైఫ్ లైన్ అని, దీన్ని ఆగిపోనివ్వమని హామీ ఇచ్చారు. ఆర్టీసీ సమ్మె లేకుండా చూస్తామని అన్నారు. కార్మికుల సంక్షేమం, ప్రయాణికుల సౌకర్యం, సంస్థ పరిరక్షణ మీదే తమ దృష్టి అని తెలిపారు. సమ్మెకు సిద్ధమవుతున్న వారిని సంప్రదించి సమ్మె లేకుండా చేస్తామన్నారు. చెన్నై నుంచి డిప్యూటీ సీఎం వచ్చాక ఆర్టీసీ సమ్మె లేకుండా చూస్తామని మంత్రి పొన్నం తెలిపారు. ప్రభుత్వము ఆ సమ్మె జరగకుండా చూడాలంటే మేనిఫెస్టోలో పెట్టిన అంశాలు ఏవైతే ఉన్నాయో టీఎస్ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేస్తామని, అదేవిధంగా 2 వేతన సవరణలు ఏవైతే ఉన్నాయో అవి బకాయిలు వేతన సవరణ చేసి రావాల్సిన బకాయిలు చెల్లిస్తామని చెప్పడం జరిగింది. ప్రధానంగా 3వ డిమాండు ఆర్టీసీలో ఉన్నటువంటి యూనియన్లను మరి పునరుద్ధరించి అనుమతిస్తామని చెప్పడం జరిగినది. పెంచిన పరిభారాన్ని తగ్గిస్తామని, కొత్త బస్సులను కొంటామని ఈ యొక్క మేనిఫెస్టోలో పెట్టడం జరిగినది. ఆ యొక్క మేనిఫెస్టోలో పెట్టిన అంశాలు మరి ఇప్పటికీ 2.5 సంవత్సరాలు అవుతున్నది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి. గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి గారికి మరి పలుమార్లు విన్నవించడం జరిగినది. మరి ఇంకా టైము పడుతుంది అని చెప్పి ఇప్పటికి కూడా లేట్ అవుతున్న సందర్భంగా కార్మికులందరూ కూడా సహనాన్ని కోల్పోవడం జరిగినది. తప్పని పరిస్థితిలో ఈరోజు సమ్మెలోకి వెళ్లాల్సిన పరిస్థితి